బతుకుండగానే తల్లిదండ్రులకు తిండి పెట్టని దౌర్భాగ్యులని కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఆస్తులు దొబ్బేస్తారు, వీళ్ళు అంతస్తులు రాయించేసుకుంటారు, బతుకుండగా బంగారాలు పట్టుకెళ్ళిపోతారు, పొలాలు పట్టుకెళ్ళిపోతారు. తర్వాత మాత్రం ఏ అన్నయ్య నువ్వు పెట్టొచ్చు కదా అంటది. మరి నువ్వెందుకు బంగారం పట్టుకెళ్ళిపోయావు? ఒక్క మాట నాకు గుర్తొస్తే బాధేస్తుంది. ఏ అమ్మా నాన్న అయినా ఎప్పుడైనా మరి ఈ రోజు పెద్దోడికి తిండి పెడతాను, చిన్నోడికి రేపు పెడతాను అన్న అమ్మ నాన్నలు ఎప్పుడైనా చూసారా మీరు? పెద్దోడికి తిండి ఈ రోజు పెడతాను రా, చిన్నోడా నీకు రేపు పెడతాను రా, ఈ రోజు ఎక్కడ దొక్కుని తిండి ఎత్తుక్కోరా అని మీ అమ్మ నాన్న ఎప్పుడైనా అన్నారా? అనలేదు. మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి తల్లిదండ్రుల్ని? చూడలేదు. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమంటాను తెలుసా? ఒరే అన్నయ్య ఈ నెలంతా నువ్వు చూడరా, వచ్చే నెల నేను చూస్తాను, 2 రోజులు అన్నం పెట్టమ్మా, 2 రోజులు నేను పెడతాను. ఆ మాట అమ్మా నాన్న వింటే గుండె పగిలిపోద్ది. ప్రేమగా మనకు పెడతారు, మనం మాత్రం ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా వాళ్ళని తిడతాం. అమ్మన నాన్న పంచుకుంటారు, కడుపును పుట్టిన పిల్లలు పంచుకోరు. మళ్ళీ పిల్లల్ని పెంచుకుంటారు, అమ్మన నాన్న ఏం చేస్తారట? పంచుకుంటారట. ఎంత దారుణం అది! ఇంత చేశారు, ఒక ముద్ద పెట్టలేము మనం, ముద్ద పెట్టడానికి ఏడుస్తున్నాం మనం. కనీసం నీకు వచ్చిన కోటా బియ్యం ఇచ్చేసినా సరిపోద్ది, వాళ్ళు తినేసి బతికేస్తారు వాళ్ళు. అంతకు మించి వాళ్ళకేం అక్కర్లేదు, కానీ అవి ఇవ్వడానికి కూడా మనకి ఏడుపు కదా. సో ఇది టూకీగా మాట్లాడుకుంటే డౌన్లోడ్ షేర్ చాట్.